హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 2 to 3 ఇయర్స్ బేబీ నైట్ డ్రెస్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఫస్ట్గా నేను బాటమ్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. దీనికోసం బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి. అండ్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఫోల్డెడ్ సైడ్ నుంచి నేను 4.5 అనేది తీసుకుంటున్నాను. అక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను. అండ్ కిస్తా వచ్చేసి నేను 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. కిందన లెగ్ లూజ్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ 1.5 ఇంచెస్ అనేది మన ఇష్టం, మనకి ఎంత ఖర్చు కావాలనుకుంటే అంత ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అండ్ కిస్తా దగ్గర వచ్చేసి నేను స్టిచ్చింగ్ వైపు నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ కర్వ్ షేప్ డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మార్కింగ్ చేసినట్టు స్కేల్ యూస్ చేసి లైన్స్ అనేవి నేను కలుపుతున్నాను. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు 2 పార్ట్స్ వచ్చాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టి దాని మీద రాంగ్ సైడ్ అనేది ఇంకో పార్ట్ ప్లేస్ చేసి కిస్తా దగ్గర ఫస్ట్ మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేను డబల్ స్టిచ్ వేస్తున్నాను కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం స్టిచ్చింగ్ అనేది. సో ఇలా కిస్తా దగ్గర స్టిచ్ చేసిన తర్వాత దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత కిందన కాలు దగ్గర మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్ అనేది మనం ఇలా చేసుకోవాలండి. మనం ఖర్చులకు వదిలేసాం కదా, ఆ మార్కింగ్ మీద మనం ఇలా అనేది జాయింట్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. సో అన్నిటికీ నేను డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. సో ఇప్పుడు నేను బెల్ట్ యాడ్ చేస్తున్నాను. సో దీనికోసం లెంత్ వచ్చేసి మన వేస్ట్ ఎంతైతే తీసుకున్నామో అంతకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మనం తీసుకోవాలి. అండ్ విడ్త్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. దాన్ని స్టిచ్ చేస్తే మనకి 1 ఇంచ్కి వస్తుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో ఇంతేనండి, మనకి ప్యాంట్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. దీనికి మనం ఎలాస్టిక్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టాప్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. దీనికోసం లెంత్ వచ్చేసి నేను 15 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. పైనుంచి నేను 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం లీవ్ చేస్తున్నానండి. షోల్డర్ వచ్చేసి నేను 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అందులో నెక్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ 2.5 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ తీసుకుంటున్నాను. అండ్ షోల్డర్ అనేది మనం 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. అండ్ అక్కడి నుంచి మనం ఆర్మ్ హోల్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. అది నేను 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. స్కేల్ యూస్ చేసి నేను ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. అండ్ రౌండ్ తిరిగే దగ్గర నేను 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలాగ కర్వ్ అనేది ఇస్తున్నాను. అండ్ ఇలా స్లోప్ అనేది మన షోల్డర్ దగ్గర డ్రా చేయాలి. 1 ఇంచ్ తీసుకున్నాం కదా అక్కడ. సో చెస్ట్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే డౌన్ లెంత్ ఉంది కదా, అక్కడ కూడా నేను 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఖర్చుల కోసం 1.5 ఇంచెస్ అనేది నేను మార్క్ చేస్తున్నాను చెస్ట్ దగ్గర నుంచి కిందకి. సో ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేశానో అలా అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తున్నానండి. దీనికోసం నేను 3.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ డీప్ అనేది. అండ్ దానికి నేను ఏంటంటే రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు.
సో ఎలా అయితే మార్క్ చేసినా అలా కట్ చేస్తున్నాను. అండ్ నేను బ్యాక్ నెక్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకుంటున్నాను. దానికి కూడా నేను రౌండ్ షేప్ అనేది మార్క్ చేస్తున్నాను.